హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని, అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దాళపోవడానికి అయితే నేను ఒక అరెకరం అయితే తీసుకున్నాను మా బాబాయ్ దగ్గర. యాక్చువల్లీ అరెకరం మాకున్నది సొంత చేను. ఒక సంవత్సరం మా డాడీ, ఒక సంవత్సరం మా బాబాయ్ ఊడ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మా బాబాయ్ ఊడ్చుకున్నాడు. సార్వా దాళవైతే నేను నోడలేను, నువ్వే ఊడు రాజు అన్నాడు. సర్లే బాబాయ్ ఊడుస్తానని అరెకరం ఒప్పుకున్నాను ఫ్రెండ్స్. అరెకరం ఊడడానికి, దున్నించడానికి, నీరు పెట్టడానికి అన్నీ కూడా నారు కూడా బయట నుంచి తేవాలి. వాటర్ కూడా మరి బయట అయితేనే అడగాలి. వాటర్ అయితే ప్రాబ్లం లేదు, వాటర్ అయితే ఇస్తా అన్నారు. కానీ అరెకరం దున్నించడానికి దాదాపు ఒక 10 రోజులు బట్టి తిరుగుతున్నాను ఫ్రెండ్స్. నేను 2వ తారీఖున మా నాన్న షుగర్ పుండు వచ్చిందని ఏలూరు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను ఫ్రెండ్స్. జాయిన్ చేసి 3వ తారీఖు నుండి 4వ తారీఖున వచ్చాను ఫ్రెండ్స్. 4వ తారీఖు నుంచి తిరుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు 9వ తారీఖు. అరెకరం దున్నొచ్చడానికి ఇప్పుడు ఒక సాలు వేశారు ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఈ మడి, ఆ మడి, ఆ జామల చెట్లు మడి ఉంది కదా ఫ్రెండ్స్, పచ్చగా కొంచెం. ఆ మడి 3 మడులు, ఈ 3 మడులు కలిసి అరెకరం. ఇది దున్నడానికి చాలా యాతన అయిపోయింది ఫ్రెండ్స్. ఒక రోజున ఈ మడి, ఆ మడి దున్నాడు ఫ్రెండ్స్. ఈ 2 మడులు రొటవేటర్ వేసాడు. ఇప్పుడు 5వ తారీఖున అనుకుంటాను, నేను 4వ తారీఖున వచ్చాను. 5వ తారీఖున, 6వ తారీఖున వేసాడు. అదైతే దిగబడిపోతుందని పచ్చకున్నది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రొటవేటర్ దిగబడిపోతుంది, వెళ్ళిపోయాడు. ఫుల్ వీల్స్ వేసుకు దొక్కాడు. నేను రోజు నీళ్ళు అడగడం, నీళ్ళు పెట్టడం, ఆ నీళ్ళేమో వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఉండవు కదా, నీళ్ళు ఏం చేస్తాయంటే వెళ్ళిపోతాయి. కిందకి వచ్చేస్తుంటే చూడండి, వెళ్ళిపోతున్నాయి నీళ్ళు, వాటర్. ఆ రోజు నేను ట్రాక్టర్ ఎక్కడ ఉంది, వాటర్ పెట్టాలి అని రోజు నేను రావడం. దాదాపు 4వ తారీఖున స్టార్ట్ చేసి రోజు వస్తున్నాను ఫ్రెండ్స్. 4వ తారీఖు అంటే ఇవాళ 9వ తారీఖు. దాదాపు 5 రోజుల నుంచి ఇదే పని ఫ్రెండ్స్. నాకు ఇంటికాడ కూడా పిల్లలు ఉన్నారు. ఇంటికాడ కూడా పిల్లల్ని పట్టించుకోకుండా ఇంటికాడ కూడా మా నాన్న హాస్పిటల్ వదిలేసి ఈ అరెకరం గురించి అరెకరం ఊడుస్తానని మా బాబాయ్కి మాట ఇచ్చాను, ఒప్పుకున్నాను. అలా ఒప్పుకున్నందుకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక పక్క మా నాన్న దగ్గరికి హాస్పిటల్ ఎలాగొన్నాడు ఏంటనే టెన్షన్. మా నాన్నకి షుగర్ పుండు ఏలికి అయింది ఫ్రెండ్స్. ఏలికి అవుతుంది వలన ఏలు ఇన్ఫెక్షన్ అయిపోయి బొక్కి వెళ్ళిపోద్దామని భయపడి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అది కొంచెం సర్జరీలాగా చేసి మా నాన్నకి కొంచెం అది పైన స్కిన్ కొంచెం తీసారంట. ఇప్పుడు నరేంద్ర ఫోన్ చేశాడు. నరేంద్ర అక్కడ ఉంటున్నాడు మా నాన్న దగ్గర. నరేంద్ర ఫోన్ చేస్తే కొంచెం నల్లగా ఉంది, రేపు డాక్టర్ గారు చూపించాడంట. ఆయిల్మెంట్ ఏది ఎక్కడ దొరుకుతుందని నాకు ఫోన్ చేస్తే నేను స్వాతి మెడికల్లో దొరుకుద్దని చెప్పాను. అది అలా పక్కన పెడితే ఫ్రెండ్స్, ఈ అరెకరం ఓడడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు ఒక రైతుని అడగాలని ఇస్తా అన్నాడు. కాకపోతే ఆ రైతు కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. చాలా ఇక్కడ దరఖాస్తులు చాలా ఉన్నాయి, చాలా చేలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు పెట్టుకోవడం వల్ల నేను 1 గంట 2 గంటలు వచ్చి ఈ వాటర్ పెట్టడం, ట్రాక్టర్ వద్ద నిలిపోవడం. ఈ సంవత్సరం నీరు లాస్ట్ ఇయర్ మేము ఊడ్చాను, కానీ అప్పుడు ఇంత ఇబ్బంది అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నేను రోజు రావడం, వచ్చి చూడడం, మళ్ళీ నీళ్ళు పెట్టడం, నీళ్ళు లాగేస్తాం. ఆఖరికి అయితే ఈ రోజుకైతే ట్రాక్టర్ అయితే దమ్ము చేస్తుంది ఫ్రెండ్స్ మన దగ్గరలోనే. ఇది ఈ మడి మనదైతే, ఇది స్వామి అని. ఇంకా ట్రాక్టర్ చూడండి అక్కడ ఎడంగా కనిపిస్తుంది కదా, ఇప్పుడే భోజనం దిగాడు. ఇప్పుడు వచ్చి ఈ మడి దున్నప్పుడు ఇది ఎక్కిచ్చి దున్ని అన్నాను ఫ్రెండ్స్. ఇంట్లేదు డ్రైవర్ గారు సాయంత్రం దున్నాలే, సాయంత్రం రా అని దున్నేసుకుంటాడు ఆయన. మన వైపు కూడా చూడట్లేదు. ఎవరైనా మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అలా ఉంది పరిస్థితి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది దమ్ము ఇప్పుడు వద్దు. వాటర్ మళ్ళీ ఇక్కడ ఈ దెబ్బ మీదకి ఎక్కలేదు చూడండి. ఆ దెబ్బ అంతా నానాలి, దమ్ము చేయాలి. రేపు పొద్దున్న ఒక సుధాకర్ గారిని ఒక రైతు అయితే మనకి నారు ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చాడు. నారు గురించి నేను చాలా ఇబ్బంది పడిపోయింది. చాలామందిని అడిగాను నేను. అరెకరానికి 10 పోగులు అయితే, 10 పోగులు అంటే 10, 20, 200 కట్టలు అయితే దాదాపు 200 కట్టలు, చిన్న కట్టలు 200 అయితే సరిపోతాయి. 200 కట్టలు చాలామందిని అడిగాను, ఇస్తాన్నారు. కానీ రేటు ఎక్కువ చెప్పినట్టు అనిపించి ఆలోచించాను. సుధాకర్ గారు అని ఒక మన ఓనర్ గారు చేసే ఆయనే. సుధాకర్ గారు మనకి ఇస్తానన్నారు. ఆయనకి చాలా హ్యాండ్స్ చెప్పాలి, ఆయనకి చాలా హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే
ఆయన ఊడుపు మొదలెట్టకుండానే నిన్న ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను ఆయన ఆకుమడి దగ్గరికి. ఆయన ఊడుపు మొదలెట్టకుండానే మనకి నారేస్తా అన్నాడు. చాలామంది అయితే రే నాది ఊడిసాక చూసుకుందాలి అంటారు. చౌదరి గారు సుధాకర్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన చిన్న చిన్న రైతులు అరెకరం ఎకరం ఊడ్చే రైతులు, నేను నారు ఎందుకు వేయలేకపోయానంటే, సర్లే ఎకరానికి అంటే ప్యాకెట్ 1200 పెట్టి ప్యాకెట్ అంటే 30 కేజీలు వడ్లు కొని పొయ్యాలి, అది 1200. సర్లే ఎకరానికి ఎవరొకరికి మిగులుతుంది కదా అని నేను ఆలోచించి పోయలేకపోయాను. చోటైతే మనోడు పక్కన మన ఒక రైతు చోటైతే ఇస్తా అన్నాడు, ఆకుమటి చోటు దున్నింది ఇస్తా అన్నాడు, పోసుకున్నాడు. కానీ 30 కేజీలు నారు తెచ్చి మనం ఎవరికి ఇస్తామన్నట్టుగా నేను పోయలేదు. ఎకరానికి ఎక్కడికి తీసుకొద్దాము అని నేను పోయలేదు. ఇంకో చిన్న రైతు ఉన్నాడు, ఇంకో 40 సెంట్లు చిన్న రైతు. ఆ చిన్న రైతుని అడిగాను, రా నీ మీద నా మీద ప్యాకెట్ తీసుకుని మనం నారుమడి ఊసేద్దాము, ఆకుమడి ఊసేద్దాము అంటే ఆయన అన్నాడు, నేను పోయిన లేట్ అయిపోయింది కదా ఇప్పుడు, నా దానికైతే ఎక్కడికి తెచ్చుకుంటాను నేను, వాళ్ళకి ఇచ్చేస్తారు వద్దన్నాడు. ఆయన ఊమంటం అయితే ఆ ప్యాకెట్ మరి కొని 30 కేజీల వడ్లు మరి పిఆర్పి మనం ఆకుమడి పోసేవాళ్ళమే. కాకపోతే ఏమైందంటే ఆయన ఉండటం వల్ల నేను కూడా తగ్గాను. అది అలా ఉండగా మనకి నారు కోసం నేను చాలా టెన్షన్ పడ్డాను. నేను 5 రోజులు బట్టి 6 రోజులు బట్టి ఈ పని మీద ఉన్నాను ఫ్రెండ్స్. ఈ పని మీద పని మీద ఈ ఎకరం ఉడిస్తే మన నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, నాన్న దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది ఏంటని నేను వెళ్ళైపోయాను. ఎకరం రోజు నీళ్ళు పెడతాం, గొట్లేస్తాం కాదు కానీ వేచి చేయడం, ఎదురు చూడడం, ట్రాక్టర్ ఇప్పుడు వస్తుందా నారు ఏమైనా అడుగుదామని ఇది ఇట్లోనే సరిపోయింది నాకు. అది ఒక పక్క ఇంటికాడేమో సునీతకి టైఫాయిడ్ జ్వరం అని తేలింది. ఆవిడ ఒకటి మందులు వాడుతుంది. టెస్టులు చేశారు, టెస్టులు చేస్తే కామర్ల దగ్గరికి వచ్చింది, టైఫాయిడ్ ఉంది అని చెప్పారు. ఆవిడనైతే అన్నం తినొద్దు అన్నారు. చిన్నపిల్లవాడు కూడా పాలు మానిపించామన్నారు. రోజు నైట్ మా అబ్బాయి నిద్ర ఉంచట్లేదు, పాలు దగ్గర అలవాటు కదా, డాడీ పాలు అంటున్నాడు. అంటే నేను నా దగ్గర కాదు, నేను చెప్తాడు అమ్మద్దని ఆడి ఆ అభిప్రాయం అనమాట. ఆవిడేమో నేను ఇవ్వను, నాకు టైఫాయిడ్ ఉంది కదా, ఈ పాలు తాగితే బాబు కూడా ఇన్ఫెక్షన్ అవుద్దని ఆవిడ ఇవ్వట్లేదు. రోజు డిస్కషన్ సరిపోతుంది. ఇంటికి వెళ్ళినా బొడ్డోడు ఏడుస్తున్నాడు పాపం, పేడ ఉసురు అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ప్రాసెస్. పక్క మా అమ్మగారు నన్ను తిట్టుకుంటూ వెళ్ళింది, జాయిన్ చేసి వచ్చాను హాస్పిటల్లో, నువ్వు ఇక్కడ వదిలేసావు, నువ్వు నీ పని నువ్వు చూసుకుంటావు అంటుంది. కాకపోతే మనకి ఇంకో విషయం ఏంటంటే, మనకి దారి అయితే మనకి క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పక్కన ఈ రైతు వదిలే అది ఈ పక్కన ఈ రైతు అయితే ఊడ్చి చేస్తాడు, మనకి వేరే ఆప్షన్ వచ్చి ఇదొట్టి దారి ఇది కూడా అయిపోద్ది. వీళ్ళు కూడా అయిపోను, కాకపోతే కొంచెం నారు లేక కొంచెం లేట్ అయింది. వీళ్ళందరూ ఊడ్చుకుంటే కానీ మనకి నారు ఇచ్చేవాళ్ళు ఎవరు కదా, వాళ్ళందరూ లావాదేవీలు చూసుకుని అందరూ ఊడిపోయాక ఇప్పుడు ఇస్తా అంటారు. నిన్న 2-3 రైతులను అడిగాను, ఆఖరికి చౌదరి గారు కనపడ్డాడు. చౌదరి గారి దగ్గరికి వెళ్తే అటువైపు పొలం చూడండి, అటువైపు అదిగో ఫ్రెండ్స్, అటువైపు అయిన పొలం, అటువైపు ట్రాక్టర్ దున్నుతుంది ఇప్పుడు. ఆయన బెంగళూరు పక్కన ఊడుస్తున్నారు చూడండి, ఇది చూడండి ఎడంగా బెంగళూరు ఊడిపిస్తున్నారు చూడండి. ఆడే చౌదరి గారికి అది ఊడిచి రేపు పొద్దున్న మనకి చౌదరి గారి చేలు ఊడుస్తారు. అది 2 రోజులు అయిపోద్ది. 12 ఎకరాలు 20 ఎకరాలు ఉంది, అది అయిపోద్ది. అది అయిపోయాక అది అయినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ అని చెప్పాడు, నువ్వు అట్టుకెళ్ళి ఊడ్చుకో, నీకు ఎంత కావాలి అంత ఊడ్చుకున్నాను ఫ్రెండ్స్. చౌదరి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఊడుపు మొదలెట్టకుండానే చాలామంది చాలా కేర్ షీట్ వచ్చింది, చాలామంది ఆకులు కావాలంటున్నారు. ఇంత ఎద్దడిలో కూడా ఆయన నన్ను మనస్ఫూర్తిగా అట్టుకెళ్ళి రాజు నువ్వు ఊడ్చుకున్న తర్వాత నీకు ఎంత కావాలి అంత ఊడ్చుకోమన్నాడు. ఆయన అవ్వకుండానే ఆ మాట చాలు, ఏదో దేవుడు కరుణిస్తాడు, ఏదో దారి తీస్తాడని మనకి ఏదో దారి మనకి దొరికింది. ఆ చౌదరి గారిలో దేవుడు దూరి ఊడ్చుకోమన్నారు. మనం త్వరగా ఈరోజు అయితే దమ్ము కంప్లీట్ అయిపోద్ది. మనం ఆకుమడి దగ్గరికి వెళ్ళి ఆకు పీక్కొచ్చి ఓ రోజున నేను పొద్దున పనిలోకి వెళ్తున్నాను. ఎందుకంటే డబ్బులు చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. డబ్బులు చాలా అయిపోతాం వలన ఇంటి దగ్గర కూడా పైగర్స్ కూడా డబ్బులు లేకపోతాం వలన నేను దొయ్యతకి వెళ్తున్నాను. మార్నింగ్ 11 దాకా దొయ్యతకి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం నుంచి పని చూస్తున్నాను. ఎదురు బట్టి ఈ పని సరిపోయింది. ఇలా దమ్ము అయిపోతే దేవుడి దేవాల మనకి ఓ రోజు నారు పీక్కొచ్చి ఇక్కడికి వేసి ఆడలను అయితే 3 ఆడలను ఉడమన్నాను. వాళ్ళు 4 కూలి పనులు ఇచ్చి ఉడమన్నారు. 4 కూలి పనులు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, వాళ్ళు ఉడుతారు. ఇంకా మనకి పెద్ద పని ఏం లేదు. దీన్ని నీళ్ళెట్టుకుని ఆ దూరం నుంచి ఆకు మనం మోసుకొచ్చి ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్. నేను
నా ఒక్కడ వల్ల అవ్వదు. 10 పువ్వులంటే నాకు ఆకు పీకుతూ రాదు. ట్రై చేస్తాను, నేను పీకగలిగితే నేను, లేకపోతే ఎవరినో ఒకరు బాగా వస్తే నేను పీకుతాను 10 పువ్వులు. లేకపోతే ఒక ఏసీ మాయ అని, ఏసీరత్న మాయ ఉంటాడు కదా, మాయని రమ్మని, మా ఎంతో కొంత ఇస్తాను రా అని బండి మీద ఎక్కించుకొచ్చి మాయతో పీకేసిన తర్వాత నేను మోసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ విషయం. కాకపోతే ఈ సంవత్సరం ఎర్రకర నిరుడు కూడా నేను అరకరం ఊడ్చాను, కానీ ఇంత ఇబ్బంది లేదు. సాయి గారని మాయగారు అవుతారు. సాయి మాయగారు అయితే నాకు చిన్న జామ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఆ జామ చెట్టు కూడా నారు పోసాడు. నారు పోసి ఆయన కూడా ఊడకుండా నేను ఎత్తలేరా నువ్వు ఊడ్చుకోమన్నాడు. ఆయన అలా చెప్పడం వలన నేను ఫాస్ట్గా మనకి ఈ ఊడ్చిన చేను దమ్ చేసినప్పుడే దీంతో పాటు ఇది కూడా చేసేస్తాం వల్ల నేను ఫాస్ట్గా అయిపోయింది. నిరుడు అయితే మనం సంక్రాంతి వెళ్ళిన తర్వాత 1 రోజులు కూర్చాం ఫ్రెండ్స్. అంటే సంక్రాంతి వెళ్ళిన 1 రోజుల కంటే 15-16 సంక్రాంతి వెళ్ళిపోద్ది. సంక్రాంతి 20 తారీఖు 21 తారీఖు అయితే మనం ఓడగలిగాము దాళవా. నిరుడు దాదాపు ఒక 10,000 11,000 పెట్టుబడి అయింది. 19,000 ఎంత వచ్చినాయి, 20,000 ఎంత వచ్చినట్టు ఉన్నాయి. 10,000 లాభం వచ్చింది ఫ్రెండ్స్ దేవుడి దేవాల. ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా మనకి మంచి బాగా పండాలని కోరుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎకరం ఓడడానికి ఇంత ఏతనైంది ఫ్రెండ్స్, ఇంత స్టోరీ ఉంది. దేవుడి దేవాల ఈరోజు దమ్ము అయిపోతే మనకి నారు తీసుకొస్తే ఒక రోజున ఆడవాళ్ళు 3 వచ్చి ఊడ్చేస్తారు ఫ్రెండ్స్. ప్రాబ్లం లేదు. నా దగ్గరికి వెళ్ళి చూడాలి. మీకు ఆ వీడియోగా పెడతాను. మా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ అందరిలో ఒకరిని చేసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్.